అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణకు సంబంధించి డిఈ షెట్ 2024 నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎవరైతే టీచర్ కోర్స్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఫీజు ఎంత, ఎలిజిబిలిటీ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్, సిలబస్ పూర్తి వివరాలు వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే డిఎల్ఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిపిఎస్సి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. 2024-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంటర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటుంది కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టీజీడీఈ షెట్ కమిటీ నిర్ణయించిన కోర్సు ఏదైనా కానీ ఇచ్చినాడు. ఏమేమి అనేది ఇక్కడ ఇవ్వలేదు, కానీ వేరే కోర్సులు ఇంటర్మీడియట్ దానికి ఈక్వల్గా ఉన్న కోర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇంటర్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలని ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు 45% ఉన్నా కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. 17 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయి ఉండాలి అని ఇవ్వడం అనేది జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ ఇంత అంత అని లేదు. ఎవరైనా పై ఏజ్ ఉన్న వాళ్ళు, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. డిప్లొమా ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో రాసుకోవచ్చు. తర్వాత డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుందనే విషయాన్ని మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ సిలబస్ ఇవ్వడం అనేది జరిగింది చూడండి. ది టెస్ట్ పేపర్స్ షెల్ బి ఆబ్జెక్టివ్ టైప్, 3 పార్ట్స్ అనేటి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి అని ఇవ్వడం అనేది జరిగింది. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అని ఇవ్వడం అనేది జరిగింది. సిలబస్ విషయానికి వస్తే తెలుగు మీడియం వాళ్ళకి ఇచ్చినాడు చూడండి. పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. పార్ట్ 2లో జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు ఉంటుంది. ఇంగ్లీష్కు 10, తెలుగుకు 20 ఇవ్వడం జరిగింది. పార్ట్ 3లో మ్యాథ్స్కు 20 మార్కులకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫిజికల్ సైన్స్ 10 మార్కులు, బయాలజికల్ సైన్స్ 10 మార్కులు, సోషల్ స్టడీస్ 20 మార్కులు ఇవ్వడం జరిగింది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇంకా ఉర్దూ వాళ్ళకు కూడా సేమ్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఉర్దూ మారుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు సేమ్ అదే సిలబస్ ఇవ్వడం అనేది జరిగింది. పార్ట్ 2లో మనకు కొన్ని చేంజెస్ అనేటివి ఉంటాయి. పాత 10 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కదా, ఆ డిస్ట్రిక్ట్లలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. హాల్ టికెట్ మనకు వెబ్సైట్లో పెడతాడు, మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి మనకు 500గా ఇవ్వడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకు 30వ తేదీ లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి. ఇంకా జూన్ 29, 30వ తేదీ ఈ 2 తేదీల్లో మీరు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ ఇలాంటివి ఏదైనా ఫోటో కానీ మిస్టేక్స్ చేసి ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. హాల్ టికెట్లు జూలై 3వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది జూలై 10వ తేదీన కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రిజల్ట్ 16వ తేదీ. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూలై 19వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య జరుగుతుందని ఇచ్చినాడు. వెబ్ ఆప్షన్స్ 24, 25, 26, 27 తేదీల్లో జరుగుతుంది. సీట్ వచ్చిన వాళ్ళకి 31వ తేదీ తెలుస్తుంది. సీట్ అలాట్మెంట్ అనేది 31వ తేదీ తెలుస్తుంది జూలై. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్య మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. క్లాసెస్ అనేటివి ఆగస్టు 6వ తేదీ నుంచి కండక్ట్ చేయడం అనేది జరుగుతుందని ఇవ్వడం అనేది జరిగింది. ఈ డేట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. అదే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా ఇస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.